सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 16వ అధ్యాయం 2వ శ్లోకం. అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం దయా భూతేష్వలో లుప్త్వం మార్తవం క్రీరచాపలం. దైవీ సంపత్, ఆసురీ సంపత్ అని రెండు విధములైనటువంటి గుణాలు. దైవీ సంపత్ అనేటువంటిది దైవత్వానికి సంబంధించినటువంటిది, వ్యక్తిని మోక్షప్రాప్తికి తీసుకువెళ్ళేటటువంటిది. ఆసురీ సంపత్ అంటే అసుర గుణాలు అని వివరిస్తారు. ఈ అసుర గుణాల వలన మనిషి ఆధ్యాత్మికంగా పతనమవుతాడు. అసుర గుణాల వలన ఆధ్యాత్మికంగా పతనం మాత్రమే కాదు, ఈ ప్రాపంచికమైన జీవితానికి కూడా, ఒక భౌతిక జీవనంలో ఉండే వాళ్ళకు కూడా అసుర గుణాలు వాళ్ళకి శాంతినివ్వవు అని మనకి ఇక్కడ 26 దైవీ గుణాలను చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. దైవీ గుణాల వలన మనిషికి శాంతి సుఖం లభిస్తాయి. అసుర గుణాల వలన తాత్కాలిక శాంతి సుఖం లభించినట్లుగా అనిపించినా నిజంగా అవి అశాంతినే ఇస్తాయి మనిషికి. ఏమిటి ఆ దైవ గుణాలు అని 3 శ్లోకాల్లో చెప్పి, తర్వాత 4వ శ్లోకం నుంచి అసుర గుణాలు ఏమిటని సంక్షేపంగా చెప్తారు కృష్ణ పరమాత్మ. తర్వాత మళ్ళీ 6 నుంచి మొదలుపెట్టి 7 నుంచి 7వ శ్లోకం నుంచి 21 వరకు అసుర గుణాలను విస్తారంగా చెప్తారు. కనుక మనం ఇప్పుడు 2వ శ్లోకంలో చూస్తున్నాం. మధుసూదన సరస్వతి వారు గూఢార్థ దీపిక అని వ్రాశారు. గూఢ అర్థ దీపిక వారు చాలా విస్తారంగా రాస్తారు. ఈ భగవద్గీతకి వ్యాఖ్యానం చాలా గూఢంగా ఉంటుంది వారి భాష్యం, వారి కమెంటరీ. అందుకనే గూఢార్థం అన్నారు. గూఢం అంటే ఏంటి? ఎక్కడో లోపల సముద్రంలో రత్నాలన్నీ ఎక్కడో లోపల ఉంటాయి. వాటిని బయటికి తీయాలంటే ఒక దీపిక కావాలి. అదేవిధంగా భగవద్గీతలో అనేక రత్నాలు ఉన్నాయి. వాటిని బయటికి తీయాలంటే ఒక దీపిక కావాలి. అందుకని వారు వ్యాఖ్యానం రాశారు భగవద్గీతలో ఉన్న అర్థాలన్నీ వెలికి తీయడం కోసం. అట్లా 8 మంది కమెంటరీలు రాశారు. ముఖ్యంగా 8 మంది వ్యాఖ్యానాలు రాశారు భగవద్గీత శ్లోకాలు. మనకు శ్లోకాలు చదవడమే కష్టం ఉంది కదా, శ్లోకాలే గుర్తుండవు మనకు. ఆ మహానుభావులందరూ ఒక్కొక్క శ్లోకానికి వాటిలో ఉన్న అర్థాన్ని వెలికి తీసి మనకు ఈ యొక్క సమాజానికి అందించి వెళ్ళారు. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది ఆచార్యులు ఎంతో సేవ చేశారు ఈ శాస్త్రానికి. దేని కొరకు చేశారు? సర్వ మానవాళికి ప్రయోజనం పొందాలి అనే ఉద్దేశంతో చేశారు. కనుక మనం ఆ గురువులందరికీ కూడా రుణపడి ఉంటాం. ప్రత్యేకంగా ఈ గూఢార్థ దీపిక అనే రాసినటువంటి మధుసూదన సరస్వతి గారి పార్థాయ ప్రతిబోధితాం అనేటటువంటి ధ్యాన శ్లోకాలన్నీ వారే వ్రాశారు.
ఎంత చక్కటి అర్థం ఉంటుంది అందులో. భగవద్గీత మొదలుపెట్టే ముందే చెప్పాను, విన్నారు, మర్చిపోయినాను కూడా. అందుకని అర్థం మనం పార్థాయ ప్రతిబోధితాం చదివేటప్పుడు ఇది ధ్యాన శ్లోకం. ఆ ధ్యానం చేస్తూనే ఆ అర్థాన్ని మనసులో తలుచుకుంటూ చేయాలి. పార్థాయ, పార్థుడి కొరకు కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత ప్రతి అర్థాన్ని యాజ్ వీఆర్ స్టడీయింగ్, చాంటింగ్ చదువుతూనే అర్థంతో పాటు వెళ్ళిపోవాలి. అది నిజమైనటువంటి ధ్యాన శ్లోకం అంటే. అప్పుడేమవుతుందంటే మనం ఆ యొక్క టీచింగ్లోనే ఉంటుంది మనస్సు. మనం ఏంటంటే మామూలుగా మెకానికల్గా చదివేస్తాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం విష్ణు సహస్రనామ తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా గడగడగడ చదివేస్తాం. 5 నిమిషాల్లో, 2 నిమిషాల్లో, 3 నిమిషాల్లో. ఇక అర్థం తెలుసుకొని ఆ ధ్యాన శ్లోకాన్ని చదవాలి. అంత అద్భుతమైనటువంటి ధ్యాన శ్లోకాలు అవి. అటువంటి మధుసూదన సరస్వతి చక్కటి వ్యాఖ్యానం రాస్తారు. వారేం రాస్తారంటే ఈ 3 శ్లోకాలని, ఈ దైవీ సంపత్తిని 4 ఆశ్రమాలకు విభజిస్తారు. గృహస్థాశ్రమం వాళ్ళకి చెప్పబడినవి ఈ దైవీ సంపత్తని, బ్రహ్మచర్య ఆశ్రమం వాళ్ళకి చెప్పబడినవి ఈ దైవీ సంపత్తని, అదేవిధంగా వానప్రస్థులకి తపస్సు, ఆర్జవం అనేటువంటిది వానప్రస్థులకు చెప్పబడినాయని, అదేవిధంగా సన్యాసులకి అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి అనేది సన్యాసులకు చెప్పబడినని చెప్పి అంత డివిజన్ చేస్తారు ఆయన. అక్కడ చక్కటి వివరణ ఇస్తారు. అంతేకాదు తర్వాత 3వ శ్లోకంలో 2వ శ్లోకం మధ్య నుంచి వర్ణాలకు సంబంధించినవి చెప్తారు. ఈ దైవీ సంపత్తు బ్రాహ్మణ వర్ణానికి చెందినవి. బ్రాహ్మణ వర్ణం వాళ్ళు ఈ దైవీ సంపత్తు కలిగి ఉంటారు. క్షత్రియ వర్ణం వాళ్ళకి సంబంధించినవి ఈ దైవీ సంపత్తు. వైశ్యులకి ఈ దైవీ సంపత్తు, శూద్రులకి ఈ దైవీ సంపత్తు అని చెప్పి క్లాసిఫికేషన్ చేస్తారు. అవన్నీ చెప్పడం లేదు మీకు, నేను ఊరికే వారు ఇలా రాశారని చెప్తున్నాను. ఎంత అందుకని గూఢార్థ దీపిక అని పేరు దానికి. కనుక మనం దైనందిన జీవితంలో ఈ శరీరం కోసం మనం చేసే పోషణ, దీని కొరకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాం మనం. ఎంతో సమయాన్ని, కొంత ఇంత కాదు. ఎందుకంటే ఇది అట్లా మన సమయాన్ని తీసుకుంటుంది. ఈ శరీర పోషణకే కావచ్చు, గృహంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసమే కావచ్చు, ధన ఆర్జన కోసమే కావచ్చు, ఏదో విధంగా ఈ చింతన నుంచి దూరం అవ్వడానికి ఎన్నో ఉన్నాయి, 1,00,000 కోటి కారణాలు. ఈ చింతన, ఈ జ్ఞానం, ఈ విద్య నుంచి దూరం కావడానికి, మనకు దూరం చేయడానికి 1,00,000 కోటి కారణాలు ఉన్నాయండి. కానీ ఏ పుణ్యాత్మలో ఇన్నిటి నుంచి కూడా వాటి నుంచి సమయాన్ని లాక్కొని దీనికి అర్పించి ఆ జ్ఞాన విషయాన్ని ఆకళింపు చేసుకునేవాళ్ళు ఎక్కడో ఉంటారు కొంతమంది. కనుక అటువంటి మహానుభావులు రాసినటువంటి వ్యాఖ్యానాలను వాళ్ళకి గృహము, ధనము, ఆస్తులు, పాస్తులు, ఆ చింతన ఉంటే ఇవి చేయలేరు. ఇంత అటువంటి మహానుభావులందరూ, ఆచార్యులు, గురువులందరూ కూడా ఎన్నో త్యాగం చేసి సుఖభోగాలన్నీ వదిలిపెట్టుకొని, ప్రాపంచిక కాంక్షలన్నీ వదిలిపెట్టుకొని ఆ మహానుభావులు ఎంతో త్యాగం చేస్తే వచ్చినటువంటివే ఈ వ్యాఖ్యానాలన్నీ. మనకు అంత సామాన్యం కాదు. ఏదైనా తీసుకోండి, మహానుభావులు చేసినటువంటి త్యాగం వల్లనే ఈ రోజుకి సమాజంలో ఏదైనా మనం బెనిఫిట్ పొందుతున్నామంటే ఎంతోమంది త్యాగం ఉన్నది వాటి వెనకాల. వాళ్ళు మనలాగే సుఖాలు కావాలని, భోగాలు, ఫ్యామిలీ, చిల్డ్రన్ ఇదే ఆలోచనలో ఉంటే ఈ పని చేసి ఉండేవాళ్ళు కాదు. మధుసూదన సరస్వతి ఏమిటి, శంకరాచార్యుల వారు ఏమిటి, మరి ఎంతోమంది ఆచార్యులు ఎన్నో గ్రంథాలు రాశారు. విద్యారణ్యుల వారేంటి, గౌడపాదాచార్యుల వారేంటి,
ఎంత విజ్ఞానం, ఎంత మేధస్సు, ఎంత పంచి ఇచ్చారు సమాజానికి. ఎలా ఇవ్వగలిగారంటే వాళ్ళకి ఈ ప్రపంచం, ఈ ప్రపంచిక భోగాలు తృణీకారం, గడ్డి పోచతో సమానం. వాళ్ళకి దీని మీద ధ్యాస ధ్యానం ఉండదు. ఏమిటి ఇవన్నీ, ఏముంది వాటిట్లో అని. కనుక మనం ఆ యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను తెలుసుకోవాలి. అది ఇది కావాలంటే కుదరదు. కనుక ఎంతో మహానుభావుల త్యాగం వలన ఈ రోజుకి ఈ ధర్మం, ఈ సంస్కృతి, ఈ శాస్త్రం, ఈ శాస్త్ర బోధన, ఈ పరంపర నిలిచి ఉన్నది అంటే మహానుభావుల యొక్క త్యాగం, మహాత్ముల యొక్క త్యాగం. సన్యాసులు ఎంతమంది ఆచార్యులు, ఒక్కరా ఇద్దరా. గృహస్థాశ్రమంలో ఉండి కూడా సన్యాసుల్లాగానే జీవించిన వాళ్ళు, సన్యాసాశ్రమం తీసుకొని అన్నీ వదిలిపెట్టి సమాజం కోసమే ఈ యొక్క సంపదను ఇవ్వడానికి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనం అది చదవడానికి కష్టపడుతున్నాం. వాళ్ళు అంత చేసి మనకు వెన్న ముద్దలాగా చేతిలో చేయి పెడితే మనకు అది తినడానికి జనులు కష్టపడుతున్నారంటే ఏం చెప్పాలి చూడండి. కనుక ఆ శ్లోకాలు చెప్తూ ఉంటే ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. మహాభారతంలాగా ఇంకా వినగా 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 ఇంకా ఇంకా తీపి కనపడుతూనే ఉంటుంది అందరూ. చూడండి, బ్రాహ్మణులకి ఏమిటి వర్ణాలకని చెప్పారు ఆయన. ఇక్కడ మనం అహింస, సత్యం, అక్రోధ, త్యాగశాంతి, అపైషుణం అని చూసాం క్రిందటి వారం. ఏమిటది అంటే శాంతి, మనస్సు శాంతిగా ఉంచడం. అపైషుణం అంటే అవతలి వాళ్ళ దోషాలను ఎంచకుండా ఉండడం. దయ కలిగి ఉండడం, అవతలి వారి మీద దయతో ఉండాలి. ఎవరి మీద అంటే భూతేషు, అన్ని జీవరాశుల మీద, మనుషుల మీదనే కాదు అన్ని జీవరాశుల యందు. అలోలుప్తం, ఎటువంటి భోగ లాలసత లేకుండా ఉండాలి. లోలత అంటే ఇంద్రియాలలో మునిగిపోవడం, ఇంద్రియ సుఖాలలో, ఇంద్రియ భోగాలలో లోలుడు కాకుండా ఉండడం ఆ లోలుప్తం. కానీ ఇంద్రియాలు చాలా బలమైనటువంటివి. అవి సుఖాల కోసం పాకులాడుతూ ఉంటాయి, వాటికి వేరే పని లేదు. పాపం ఇంద్రియాలు పాకులాడవు. ఇంద్రియాల వెనుకున్న మనస్సు ఏం చేస్తుంది? చూడు 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 అంటుంది. ఏంటి సినిమా అడ్వర్టైజ్మెంట్ చూడు చూడు అంటుంది. షాపింగ్కి వెళ్ళి అంటుంది. అది కొను అంటుంది. మనస్సు ఇంద్రియాలని పరిగెత్తిస్తూ ఉంటుంది. కనుక ఆ మనస్సుకి ఏం చేయాలి? కళ్ళెం వేయాలి. మనస్సు వేటి కోసం పరిగెత్తిన అవన్నీ కూడా అశాశ్వతం, అనిత్యం, అతృప్తినే ఇస్తాయి కానీ తృప్తినివ్వవు అని తెలుసుకోవాలి. అట్లని అసలు ఏం అనుభవించొద్దంటారా? ఈ ప్రపంచం ఇంకా డబ్బులే వద్దా, ధనమే వద్దా, మరి ఇవన్నీ ఏమిటండి ఎందుకు పెట్టారు అని అంటే అస్సలు వద్దని లేదు. మితంగా వాటిని సమకూర్చుకో, మితంగా అనుభవించు, దోషం లేదు, తప్పు లేదు. శరీరానికి అందించాలి కొన్ని, కానీ ఈ శరీరానికి మితంగా అందించడంలో ఏమవుతుంది? అమితం అయిపోతున్నది. మితంగానే అంటూ 30,000 వస్తే చాలు అనుకుంటాడు మొదట శాలరీ. 30,000 రావడం మొదలుపెట్టిన తర్వాత 40,000 వస్తే బాగుండు అంటాడు. అనిపిస్తుంది లోపల. 40,000 వస్తున్నాయంటే 50,000 వస్తే బాగుండు అని అనిపిస్తుంది. 50 తర్వాత 60, 60కి తర్వాత 100 రూపాయలు ఉన్నవాడు 1000 రూపాయలు వస్తే బాగుండని ఒక శ్లోకమే ఉంది. ఒకసారి చెప్పాను, 1000 రూపాయలు వస్తే బాగుండు అనుకుంటాడు. 1000 రూపాయలు సంపాదించేవాడు 10,000 వస్తే బాగుండు అనుకుంటాడు. 10,000 సంపాదించేవాడు 1,00,000 రూపాయలు వస్తే బాగుండు అనుకుంటాడు. 1,00,000 రూపాయలు సంపాదించేవాడు 1,00,00,000 రూపాయలు వస్తే బాగుంటుంది అంటాడు. 1,00,00,000 ఉన్నవాడు
నాకు ఏదైనా ఎమ్మెల్యే పదవి వస్తే బాగుంటుంటాడు. ఆ పదవి ఉన్నవాడు లేదు లేదు సెంట్రల్లో వస్తే బాగుంటుంది, స్టేట్లో ఉంటే ఏం విలువ ఉందంటాడు. సెంట్రల్లోకి వెళ్ళిన తర్వాత లేదు లేదు ఇంటర్నేషనల్ లెవెల్ కావాలంటాడు. మనిషికి ఎక్కడ నుండి తృప్తి లేదు కదా. అందుకని అలోలుప్తం అన్నాడు. దైవీ సంపత్తి అంటే ఆ భోగాల కోసం మనసు వెళ్లకుండా ఉండడం. దయా భూతేషు అలోలుప్తం మార్దవం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. మార్దవం అంటే మృదు స్వభావత, మృదువుగా ఉండాలి. అక్రూరత అని అర్థం. మనం మాట్లాడే అన్ని మనస వాచ కర్మణ పెట్టుకోవాలండి. మానసికంగా కూడా మృదువుగా ఉండాలి. ఆలోచనలు క్రూరంగా ఉండకూడదు. వాక్కు కూడా క్రూరంగా ఉండకూడదు. నోరు తెరిస్తే అవతల వాడు భయపడేటట్లు ఉండకూడదు, బాధపడేటట్లు ఉండకూడదు. అందుకని మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎక్కువగా సౌండ్గా మాట్లాడినా కూడా, వాల్యూమ్ పెద్ద చేసినా కూడా అది కూడా అర్థం అంటే మా మృదుత లేదని అర్థం. మనం కూర్చునేటప్పుడు కొంతమంది కూర్చునేటప్పుడే పెద్ద సౌండ్ అనమాట. అది ఇది అంతా గందరగోళంగా ఉంటుంది. ప్రశాంతంగా కూర్చోలేరు. కుర్చీ ఉన్నదనుకోండి గడగడగడ లాగేస్తారు. స్వామీజీ చెప్తుంటారు ఎప్పుడు, వాడు మృదుత్వం ఉందా లేదని అంటారు. ఒకటే ఉదాహరణ, క్లాసుకు వచ్చి ఆ కుర్చీని శబ్దం లేకుండా అట్లా పెట్టాడు, పక్కన లాగుతారు. దాంట్లో తెలిసిపోతుంది ఎంత మృదుత్వం ఉన్నదో అని. మనం చేసే ప్రతి పనిలో కూడా మృదుత్వం ఉండాలి. అది చూడంగానే పనిలో, శారీరక పనిలోనూ మృదుత్వం ఉండాలి. మాటలో కూడా అంటే మార్దవం ఉండాలి. క్రూరత ఉండకూడదు. కఠినంగా మాట్లాడకూడదు. కఠినంగా మాట్లాడటం, వెంటనే అవతల వాళ్ళని బాధ పెట్టడం మన మాటల వల్ల, అటువంటిది ఆసురీ సంపత్తి, దైవీ సంపత్తి కాదు. అవతల వాళ్ళు మనల్ని హింసించినా సరే, కొట్టినా సరే, తిట్టినా సరే మన మృదుత్వం పోకూడదు. ఏమండి వాడు కొడితే నేను కొట్టకూడదు అంటే టిట్ ఫర్ ట్యాట్ అనేది ఇంగ్లీష్ ప్రావెర్బ్. టిట్ ఫర్ ట్యాట్ అది ఇంగ్లీష్ ప్రావెర్బ్, మన వైదిక ప్రావెర్బ్ కాదు అది. మనదేంటి, అవతల వాళ్ళు మనల్ని బాధ పెట్టినా కూడా మనం బాధ పెట్టకూడదు. అది కష్టం. ఉపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు, ఉపకారికి అపకారం నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అన్నాడు. ఉపకారికి ఉపకారం చేయడంలో గొప్పతనం లేదు, అపకారికి కూడా ఉపకారం చేయాలి. అపకారికి ఉపకారం, నెపం ఎన్నక వాళ్ళ యొక్క తప్పులు ఎంచకుండా చేయాలట ఉపకారం. ఎవరేంటి చేస్తారు? చేస్తే యు ఆర్ దైవీ సంపన్న అని అర్థం. అపకారం చేస్తుంటే నువ్వేంటి ఉపకారం చేస్తానంటావు అన్నాడు. అది రాముల వారు మర్యాద పురుషోత్తముడు. రాముడు అంటే ఏమిటో అర్థమైందా ఇప్పుడు? అపకారం చేసేవాడికి కూడా ఉపకారం చేసేవాడే మహాత్ముడు. ఇప్పుడు మనం ఎవరికైనా అపకారం చేసినప్పుడు వాళ్ళు మనకు ఉపకారం చేయాలని కోరుకుంటామా కోరుకోమా? నేను నీకు అపకారం చేశాను, నువ్వు నాకు అపకారం చేయొచ్చనే అనుకుంటాం. నేను అపకారం చేసినా కూడా నాకు వాళ్ళు ఉపకారమే చేయాలని కోరుకుంటాం. అవును, నువ్వు కోరుకున్నది ముందు అవతల వాళ్ళకి చేయి. నువ్వు వాట్ యు వాంట్ అదర్స్ టు డూ టు యూ, యూ షుడ్ డూ టు అదర్స్ ఫస్ట్. లోకానికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం అండి. చెప్తాం కానీ కష్టం. కష్టమైనా కూడా ఏది మంచిదో మనసుకు తెలుసు. కఠినంగా మాట్లాడినప్పుడు మాట్లాడనని తెలియదా? కఠినంగా మాట్లాడేవాడికి తెలుసా తెలియదా? తెలుసు, తెలిసే చేస్తాడు. కానీ దైవీ సంపత్తి అంటే కఠినంగా మాట్లాడటం కానీ, కఠినంగా అవతల వాళ్ళ గురించి ఆలోచించడం కానీ, కఠినంగా అంటే క్షమించే గుణం లేకపోవడం అన్నమాట. క్రూరత, మృదుత్వం ఉండదు దేంట్లో కూడా, మాటలో కానీ, చేతల్లో కానీ, ఆలోచనలో కానీ. అందుకని మృదువుగా ఉండవు, పుష్పంలాగా ఉండాలి. ఎంత మృదువుగా ఉంటుంది పుష్పం,
రాయిని పట్టుకుంటే ఎట్టుంటుంది, పుష్పాన్ని పట్టుకుంటే ఎట్టుంటుంది. దైవీ సంపత్తి ఉన్న వాళ్ళ దగ్గర ఉంటే అట్లా మృదువుగా ఉంటుంది, మనకు కూడా హాయిగా ఉంటుంది. కఠినంగా రాయిలాగా ఉంటే క్రూరం ఉన్న గట్టిగా కఠినంగా ఉండే వాళ్ళ దగ్గర ఉండాలంటే కష్టం, అవునా? అందుకని మనం మృదువుగా ఉండడం నేర్చుకోవాలి, మృదువుగా మాట్లాడాలి. తర్వాత తేజ, సరే, మార్ద్రవం హ్రీహి. హ్రీ అంటే సిగ్గుపడటం, లజ్జ అంటారు, సిగ్గుపడటం. దేనికి సిగ్గుపడాలి? తప్పు పని చేయడానికి సిగ్గుపడాలి. ఒక తప్పు పని చేస్తున్నప్పుడు అరే ఇది చేస్తే లోకానికి విరుద్ధం, ఇది దీనికి ప్రజలు ఒప్పుకోరు, కుటుంబంలో వాళ్ళు ఒప్పుకోరు అని తెలిసినప్పుడు దానికి సిగ్గుపడాలి మనిషి. అది దైవీ సంపత్తి. హ్రీహి అన్నారు. అకార్య ప్రవృత్తి ప్రతి లజ్జా భావన అంటే చెయ్యకూడని దాన్ని చేస్తున్నప్పుడు సిగ్గుపడవలసినటువంటి ఆలోచన మనసులో రావడం. అలా రావడం వల్ల ఏం చేస్తాడంటే చేయకుండా ఉంటాడు, ఇంకా అక్కడే ఆగిపోతుంది. ఆ వృత్తి వచ్చినప్పుడు అరేదే ఏమిటి ఇట్లా చేస్తున్నాను, చేయకూడదు అని చేయకుండా ఉంటాడు. అది హ్రీహి అంటే. తర్వాత అచాపలం, ప్రయోజనం లేకుండా. చపలం అంటే కాళ్ళు చేతులు ఊరికి ఆడుతుంటాయి కొంతమందికి, నోరు ఆడుతూ ఉంటుంది. నోరు ఎందుకని ఆడడం అంటే ఊరికినే ఏదో నోట్లో పెట్టుకుంటాడు, నవ్వుతూనే ఉంటాడు. ఎవరు నెమరు వేసేది ఎవరండి? మనుషులా గేదెల? ఆవులు గేదెలు నెమరు వేస్తాయి. కాబట్టి గుర్రం నెమరు వేయడం చూశారు ఎక్కడన్నా? గుర్రం నెమరు వేయదు, ఎందుకో తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఆవు నెమరు వేస్తుంది, గేదె నెమరు వేస్తుంది, గుర్రం నెమరు వేయదు. కారణం ఏంటంటే గుర్రం ఆహారం తీసుకునేటప్పుడు తీసుకొని పరిగెత్తగలదు తొందరగా, ఎవరైనా కొట్టడానికి వస్తే పరిగెత్తగలదు. అందుకని అది నిదానంగా తింటుంది గుర్రం. ఏదైనా హాని జరుగుతుందన్నప్పుడు పరిగెట్టేస్తుంది. కానీ ఆవులు గేదెలు తొందరగా పరిగెత్తలేనివి. ఆహారం తినేటప్పుడు, గడ్డి తినేటప్పుడు ఏదన్నా క్రూర మృగం ఏదన్నా వచ్చిందంటే పాపం అవి పరిగెత్తలేవు. అందుకని త్వరగా తినేసేసి అన్నీ లోపలికి వెళ్ళిపోతుంది. అది అక్కడికి వెళ్ళి కూర్చొని దూరంగా మళ్ళీ లోపల నుంచి అంతా బయటికి తెచ్చుకొని నెమరు వేస్తుంది. పరిగెత్తలేవు అవి తొందరగా. అట్లాగే మింగేస్తే జీర్ణం కాదు, కనుక ఏం చేస్తాయంటే త్వరగా తినేసి వెళ్ళి నెమరు వేస్తాయి. మనిషి ఎందుకంటే నెమరు వేస్తాడు? మనిషి నిదానంగా తినొచ్చుగా. నోరు ఆడుతూ ఉంటుంది, లేకపోతే చేతులు ఆడుతూ ఉంటాయి. చేపలు చెంచుతూ ఉంటారు, పేపర్లు చించడం, చేపలు చించడం, ఆకులు కొయ్యడం, అన్నీ కట్ చేయడం అనమాట. అన్నీ చేపలం అనమాట. బుద్ధి చేపలం, ఇంద్రియ చేపలం, కర్మ ఇంద్రియ చేపలం. కాళ్ళు ఆడించకూడదు, చేతులు అనవసరంగా ఆడించకూడదు. ఆ చేపలం ఉన్నారు. ప్రయోజనం లేకుండా ఊరికి ఆడించకూడదు. అది ఒక రకమైనటువంటి జబ్బు తెలుసా? ఏమిటది? సిజోఫ్రీనియా ఏదో ఒక రకమైన జబ్బు. కాళ్ళు చేతులు ఆడుతూనే ఉంటాయి. ఒక సిజోఫ్రీనియా అని ఏదో ఉంది. కనుక అచాపలం, చపల్యం లేకుండా ఉండడం, ప్రయోజనరహిత కార్య త్యాగ, ప్రయోజనం లేనటువంటి పనిని వదిలిపెట్టడం. కాళ్ళు ఊపడం ఏం ప్రయోజనం ఉందండి? లేదు. చేతులు ఊపడం కొంతమంది నడిచేటప్పుడే తెలిసిపోతుంది, విపరీతంగా చేతులు ఊపుతారు. కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారు. అట్లాంటి చేష్టలు అంటారు. ఆ చేష్టలు ప్రయోజనం లేనటువంటి చేష్టలు చేయకుండా ఉండడమే దైవీ సంపత్తి.
తర్వాత తేజ అచాపలం. తర్వాత 3వ శ్లోకం చదవాలి మనం. ఇప్పుడు మొదటే చదివేశాం, 3 శ్లోకాలు చదివామా? లేదు, చదువుదాం అయినా. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇక్కడే మధుసూదన సరస్వతి చెప్తారు, ఈ తేజ, క్షమ, ధృతి ఈ 3 కూడా క్షత్రియులకి ఉండవలసిన దైవీ సంపత్తి. తేజ ధైర్యం, అంటే స్మార్ట్నెస్ అంటారు, స్మార్ట్గా ఉండాలి. తేజ ధైర్యం, ప్రాగల్భ్యం అని కూడా అనొచ్చు. తేజ అంటే మామూలుగా మనం అనుకుంటాం శరీర కాంతి అనుకుంటాం. ఇక్కడ శరీర కాంతి అని కాదు, తేజస్ అంటే అబ్బా ఎంత తేజస్సుందండి వాళ్ళన్న వాళ్ళు. ఏ బుద్ధి ఉన్న వాళ్ళు ఆ బుద్ధితోనే చూస్తారు. గ్రాస్ మైండ్ పీపుల్ గ్రాస్ బాడీనే చూస్తుంటారు. ఎంత పొడుగున్నాడు ఆయన, ఎంత తెల్లగా ఉన్నాడు, ఆవిడ ఎంత స్లిమ్గా ఉంది. ఎసైడ్ పాయింట్ అండి. మన మనస్సు ఎట్లా ఉంటే మనకు ఆటి మీదనే ఉంటుంది మనస్సు. చాలా గ్రాస్ మైండ్ అనుకోండి, అంటే స్థూలమైన మనస్సు, పెద్ద పెద్ద సటిల్ విషయాలను ఆలోచించదు. అదేం చేస్తుంది తెలుసా? ఆ మనస్సు అవతల వాళ్ళ తన శరీరాన్ని గురించి ఆలోచించేది ఎప్పుడు అవతల వాళ్ళ శరీరాన్ని గురించి ఆలోచిస్తుంది. వాళ్ళ జుట్టు ఎట్లా ఉన్నది, కర్లింగ్ హెయిరా, లాంగ్ హెయిరా, బ్లాక్ హెయిరా, లేకపోతే వాళ్ళ స్కిన్ కాంప్లెక్షన్ ఎట్లా ఉంది, వాళ్ళ పొడుగు ఎంత, వాళ్ళ లావ్ ఎంత, ఇవే ఆలోచిస్తుంటాడు. గ్రాస్ మైండ్ అని అర్థం. మరికొంతమంది ఏం చేస్తారంటే శరీరాన్ని అంతగా పట్టించుకోరు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, నన్ను గురించి ఆలోచిస్తున్నారు, నవ్వుతున్నారా లేదా, నన్ను చూసి నవ్వారు, ఇట్లా అని మనస్సు గురించి అవతల వాళ్ళ హావభావాలను చదువుతూ ఉంటాడు. అది చూసారా ఎట్టుంది మొహం, ఎంత కోపం ఉందో చూసారా వాళ్ళు. అంటే తను శరీరాన్ని నుంచి దాటి ఆలోచిస్తాడు, అవతల వాళ్ళ విషయంలో కూడా దాని గురించి ఆలోచిస్తాడు. మెంటల్ లెవెల్, సటిల్ లెవెల్, దట్ ఈస్ లిటిల్ బిట్. ఇది కూడా యూజ్లెస్. ఇంకొకళ్ళు ఉంటారు ఇంటలెక్చువల్ లెవెల్. ఎప్పుడు మార్క్స్ ఎంత వచ్చినాయా ఏమిటి, ఎంత టాలెంట్ ఉన్నది వాళ్ళకి, ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు, ఇదే ఆలోచిస్తుంటారు అనుకోండి. అవతల వాళ్ళు కూడా అదే చూస్తారు. వాడు ఎంత తెలియగలవాడండి, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత బాగా సంపాదించాడు, ఎంత పేరు తెచ్చుకున్నాడు. వాళ్ళ యొక్క శరీరాన్ని గురించి కానీ వాళ్ళ ఎమోషన్ గురించి కానీ ఆలోచించాడు. వాళ్ళ యొక్క వివేకత, వాళ్ళ ఇంటెలిజెన్స్ని గురించి ఆలోచిస్తాడు. ఎందుకు? తన ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువ చింతన చేస్తూ ఉంటాడు. కొంచెం సటిల్ మైండ్, పోల్చుకుంటుంటాడు అన్నమాట అందరితో. కనుక గ్రాస్ బాడీ, గ్రాస్ మైండ్, గ్రాస్ బాడీ గురించి ఆలోచిస్తుంది. సటిల్ బాడీ, సటిల్ మైండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రాగద్వేష కోపతాపాల గురించి ఆలోచిస్తుంది. వాడికి ఎంత కోపం, వాడికి అంత రాగం, వాడికి ఎంత ద్వేషం. ఇంటలెక్చువల్గా ఆలోచించేవాడు ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళకి ఎంతసేపటికి నాలెడ్జ్ పరంగా అప్ అండ్ డౌన్స్, గ్రెడేషన్స్ గురించి ఆలోచిస్తుంటారు. ముగ్గురు తప్పే. ఉన్నతమైన మనస్సు కల వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరితోనూ శారీరకంగా కానీ, మానసికంగా కానీ, విజ్ఞానపరంగా కానీ పోల్చుకోరు. ఏం చేస్తారంటే, ఐ యామ్ హ్యాపీ విత్ మై బాడీ కాంప్లెక్షన్, హైట్, వెయిట్. ఐ యామ్ హ్యాపీ విత్ మై, నా మనస్సు నా ఆలోచనలతోనే నేను ఆలోచిస్తే కానీ అవతల వాళ్ళతో పోల్చుకోను. విజ్ఞానపరంగా కూడా తనను తాను అవతల వాళ్ళతో పోల్చుకోను. నాకున్న విజ్ఞానం నాకుంది, ఏమిటి అందులో వాళ్ళతో ఎందుకు పోల్చుకోవాలి నేను? వాళ్ళకంటే విజ్ఞానపరులు ఉన్నారు కదా మరి. అందుకని ఎవరితోనూ పోల్చుకోడు మెచ్యూర్ పర్సన్.
అంటే రిఫైన్మెంట్ కొంచెం కల్చర్డ్ పర్సన్ ఎవరితోనూ పోల్చుకోండి. ఇప్పుడు చూడండి, ఈ లెక్కన చూస్తే మనకు ఎంతమంది సంస్కారవంతులు ఉన్నారో అర్థమవుతుంది. సంస్కారవంతుడు ఎప్పుడు కూడా తనని శారీరకంగా కానీ మానసికంగా కానీ విజ్ఞానపరంగా కానీ ఎవరితోనూ పోల్చుకొని చూసుకోడు. అలా చూసుకున్న వాడికి శాంతి ఉండదు. అందుకనే కదండి శాంతి లేకుండా ఉన్నారు అందరూ. పోల్చుకోకుండా ఉండడం అంటే వద్దనుకున్నా వస్తుంది కదండి మనసులో అన్నాడు. అక్కడే జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏం చేయాలి అప్పుడు? ఐ యామ్ ద బెస్ట్, ఐ యామ్ ద ఫస్ట్. అట్లని గర్వం కాదు, అది కాన్ఫిడెన్స్. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ యామ్, వాట్ ఐ హ్యావ్. నెమ్మది ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించి నా సమయాన్ని నా ఎనర్జీని వృధా చేసుకోవడం? అందుకే మానిటర్ అంటారు. అందుకని మనస్సుని ఆలోచనని గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు మనల్ని చీట్ చేస్తుంది మన మనస్సు. వెంటనే గ్రహించకపోతే రాత్రిపూట పడుకున్నప్పుడు ఎక్కడో శబ్దం అయింది టకటక అయినప్పుడు లేచి చూడాలా లేదా టార్చ్ లైట్ వేసి అట్లాగే పడుకున్నావు అంటూ వాడు వస్తాడు, తరిపీసుకుంటాడు, లాక్ ధనవంతా ఎత్తుకుపోతాడు. కొంచెం శబ్దం రాగానే లేచి చూస్తున్నావు లేదా? అట్లాగే ఈ ఆలోచనలన్నీ దొంగల్లాంటివి అనమాట. వచ్చి మన తలుపు తడుతూ ఉంటాయి. అప్పుడే లేచి వాటిని బయటికి పంపించాలి. మనం ఏం చేస్తామంటే వాటందరూ వచ్చి మనల్ని, మన మనస్సుని అంతా బలహీనపరిచే వరకు మనం మేల్కోం. తర్వాత మనస్సు చింతనతో, దిగులుతో, ఇట్లా కంపారిజన్తోనే మనస్సంతా బాధపడి మనిషి తన సమయాన్ని, శక్తిని అంతా వృధా చేసుకున్న తర్వాత దొంగల బడిన 6 నెలలకి కుక్కలు మురిగినట్లు అప్పుడు ఆలోచిస్తాడు, నేను ఎందుకు వీళ్ళతో పోల్చుకోవాలి? ఎందుకు? భగవంతుడు ఎవరెవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి ప్రాప్తం, వాళ్ళకి అది లభిస్తుంది అంతే. భగవంతుడిని నమ్ముకున్న వాడికి అసలు ఎవరితో ఎవరికింద పోల్చుకోవాలి? ఇది వ్యావహారికంగా చూస్తే ఉన్నతమైన మనస్సు. అసలు ఆధ్యాత్మిక పరంగా, జ్ఞానపరంగా చూస్తే ఆత్మనైన నేనే కదా అన్నింటిలో ఉన్నాను, అన్నీ నా యొక్క వైభవమే, నా స్వరూపమే అయినప్పుడు అసలు అది జ్ఞానం వల్ల వచ్చేటటువంటి ఆనందం, శాంతి. ఇది కొంచెం వివేకం వల్ల వచ్చే శాంతి, టెంపరీ. బట్ ఈ శాంతి దానికి తీసుకెళ్తుంది. ఇది దైవీ సంపత్తు. అప్పుడు ఆత్మ ఆనందానికి తీసుకెళ్తుంది. అర్థమైందా? ఇక్కడే ఫెయిల్ అయిపోతే అక్కడికి ఎక్కడికి వెళ్తాం? చూడండి, జీవితం అనేది ఒక యాత్ర లాంటిది. అందుకని నేను దిగులు పడటం, బాధపడటం, చింతించడం అనేది లేదు అని చెప్పి బోర్డు పెట్టాలి. బోర్డు ఎట్లాగైతే ఇక్కడ ఎవరు ప్రవేశించకూడదు, ఈ ప్రాపర్టీ ఫలానా వాడదని చెప్తాడు, ప్రవేశిస్తే కోర్టులో వేస్తామంట. అట్లాగే మనం కూడా ఒక బోర్డు పెట్టుకొని ఇటువంటివన్నీ ఎవరు నా లోకల్ రాకూడదు అని చెప్పి వాచ్ డాగ్ లాగా ఉండాలి. అలా ఉన్నవాడే నిజమైన సాధన. అర్థమైందా? సరే, తేజ అంటే అది, అంతేగాని శరీర కాంతి కాదు. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే మనుషులకు ఎప్పుడు శరీరాన్ని గురించి, లేకపోతే బ్యూటీ పార్లర్లు ఎందుకు ఉంటాయండి? వెనకటి రోజుల్లో ఆడవాళ్ళకు ఉండే, ఇప్పుడు మగవాళ్ళకు కూడా బ్యూటీ పార్లర్లు. ఎంత డబ్బులు ఖర్చు పెడతారు, ఎంత సమయాన్ని వృధా చేస్తారు మనుషులు ఆ శరీరం మీద. ఈ జుట్టు, పొయ్యే జుట్టు కోసం ఎంత మమకారం, ఆ గోళ్ళ కోసం పెరిగిపోతూ ఉంటాయి అవి, వాటి కోసం మమకారం. ఈ రెండు తుచ్చమైన వాటి కోసం ఇవి ఇక్కడ ఉన్నంతసేపే వాటికి కట్ చేసామనుకోండి అమంగళం. జుట్టు కూడా కట్ చేసిన తర్వాత అమంగళం. ఈ అమంగళం అయిన దానికోసం ఇంత ఖర్చు పెడుతున్నాడు మనిషి. నెయిల్ కేర్, హెయిర్ కేర్ అన్నాడు. ఎంత తాపత్రయం. అభిమానం కూడా, జుట్టు మీద ఉన్నంత అభిమానం మరి దేని మీద ఉండడు మనిషికి. ఎందుకో ఈ జుట్టు అంటే అంత అభిమానం మనిషికి. అంతేనండి. మరి పొడుగు జుట్టు లేదని కొంతమంది బాధ, రింగుల జుట్టు లేదని మరొకొంతమంది బాధ, అసలు జుట్టే లేదు మరికొంతమందికి బాధ. తల మీద, జుట్టు మీద ఉన్న వ్యామోహం అంతా ఇంత కాదు మనిషికి.
చిన్నప్పటి నుంచే ఆ ఉన్న 4 వెంట్రుకల్ని సర్దుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తాడు, ముందుకు తెచ్చి పక్కకి తెచ్చి. ఇప్పుడు చూడండి రంగులు రంగులు వేసుకుంటున్నారు జుట్టుకి. ఎంత వ్యామోహం. నేను చెప్పేది అర్థమా నిజమా? నిజం. చూసారు, రంగులు రంగులు వేసుకుంటున్నాడు జుట్టు. వెనకట్లో తెల్లగా ఉండాలని, తెల్లగా ఉంటే నల్లగా ఉండాలని వేసుకునేవాడు. ఇప్పుడు వాడే తెల్ల రంగు వేసుకుంటున్నాడు. ఎర్ర రంగు, పచ్చ రంగు, రంగులు ఏమిటి, ఒకటే రెండా, అన్ని రంగులు వేసుకుంటున్నారు. సరే, అందుకని తేజ అంటే లోపల మానసికమైనటువంటి ఒక బలం, ధైర్యం. తేజ. క్షమ అంటే ఓర్చుకునే గుణం. క్రోధస్య అనుత్పత్తి. కోపం వచ్చినప్పుడు సహించడం అనేది అక్రోధ. ఇక్కడ క్రోధ క్షమ అంటే క్రోధం ఉత్పత్తి కాకుండానే జాగ్రత్తగా ఉండడం మొదటే క్షమ అని అర్థం. అంటే ఒక్కొక్కసారి ఎవరన్నా మధుసూదన సరస్వతి రాస్తారు, శిష్యులు ఏదైనా ప్రశ్నలు వేస్తారనుకోండి, మనకు తెలియని ప్రశ్నలు అడుగుతారు ఒక్కొక్కసారి. అప్పుడని కోపపడకూడదు. తెలియని ప్రశ్నలు వేసినా కూడా పరమార్థానంద స్వామి అంటుంటారు, నాకు తెలియదని చెప్పేసాయి అంతే, ఏముంది అందులో అంటుంటారు. కానీ కొంతమంది ప్రిటెండ్ చేస్తారు, నాకు తెలియదు అడిగాడే అని చెప్పి వాడి మీద కోపం రాకూడదు, తెలియంది కదా అని చెప్పి తెలియలేదని చెప్పకుండా ఏదో తప్పు చెప్పకూడదు. అందుకని స్వామీజీ కూడా చాలాసార్లు ఏదైనా అడిగితే ఐ డోంట్ నో అంటారు, నాకు తెలియదు అంటారు చాలాసార్లు. అది చూడండి ఎంత గొప్పతనం అది. అసలు తెలియదంటే ఏంటి, ఏ విషయం కూడా తెలియదా అని అనుకుంటారని అనుకోకూడదు. మనం తెలియదంటే తెలియదు, ఎన్ని తెలియాలని ఏముంది అసలు, అన్నీ తెలియాలని ఎక్కడుందండి. వేదాంత విషయంలోనే కొన్ని విషయాలు అడిగితే ఏ పుస్తకం లేదంటే ఐ డోంట్ నో అంటారు. అందుకని అంతటి మనిషిలో ఓర్చుకునే శక్తి ఉండాలి. ఎవరిని వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నన్ను ఏమన్నా అంటారేమో అని చెప్పి శిష్యుల మీద కోపం రాదు. అవతల వాళ్ళ మీద కోపం లేకుండా ఉండడమే ఓర్పు అంటారు. ఓర్చుకునే గుణం ఉంటారు మనిషి. అవతల వాళ్ళు ఏదైనా కాస్త అవమానించినప్పుడు అసలు ఓర్చుకోలేము, అప్పుడే ఓర్పు కావాలి మనిషి. క్షమా. క్రోధస్య అనుత్పత్తి. కోపం రాకుండా చూసుకోవాలి. అంటే మనస్సులో ఆ కోపం ఉత్పత్తి కాకుండా ఉండేట్టు ముందే జాగ్రత్త పడాలి, అది విషయం. తర్వాత ధృతి. ధృతి అంటే విల్ పవర్ అంటారు, ధైర్యము. అంటే ఏదైనా పని చేయాలంటే ధైర్యం ఉండాలి మనిషికి. కొంతమంది ఆరంభిస్తారు, పూర్తి చేయకుండా ఆపేస్తారు. కొంతమంది అసలు భయంతో ఆరంభించరు, కొంతమంది ఆరంభించి పూర్తయ్యే వరకు చేస్తారు అని భర్తృహరి చెప్తారు. ప్రారభ్యతేన ఖలు విఘ్న భయేన నీచై ప్రారభ్య విఘ్న విహతా విరమంతి మధ్యాహ ఉత్తమ జనా న పరిత్యజంతి ముహుర్ముహు. అంటే ప్రతిబంధకం వచ్చినా కూడా వాళ్ళు ఆపరు, ఉత్తములైన వాళ్ళు. నీతి శతకంలో చెప్పాను ఒకసారి. ప్రారభ్యతే విఘ్న భయేన నీచై ప్రారభ్య విఘ్న విహతా విరమంతి మధ్యాహ. అట్లా ఆ శ్లోకం చాలా బాగుంటుంది. తర్వాత శౌచం. ఇంతవరకు క్షత్రియులకు అని చెప్పి చెప్తారు ఆయన. శౌచం అనేది శుద్ధత, అన్నీ వాటి ప్లేస్లో ఉండడమే శౌచం. ఆర్డర్లీనెస్. ప్యూరిటీ. మనసా వాచా కర్మణ. మనస్కంగా శుద్ధత ఉండడం, వాచికంగా కూడా వాక్కు కూడా శుద్ధంగా ఉండాలి, ఆలోచనలు శుద్ధంగా ఉండాలి, శుద్ధమైన ఆలోచన. అద్రోహ. అద్రోహ అంటే ద్రోహం చెయ్యకుండా ఉండడం. ఎవ్వరికీ కూడా హాని జరగాలి అని కూడా అనుకోకూడదు మనసులో. హాని జరిగినప్పుడు మనకు ఆనందం కలుగకూడదు. హాని జరగాలి అని భావించకూడదు,
హాని జరిగేటటువంటి పదాలు వాడకూడదు, హాని జరిగేటటువంటి పనులు చెయ్యకూడదు. అది అద్రోహ. ద్రోహం చెయ్యకుండా ఉండడం అద్రోహ. తర్వాత నాతిమానిత అంటే వినయంగా ఉండడం, అతిమానిత లేకుండా ఉండడం. అత్యర్థం మానః అతిమానః యస్య విద్యతే సహ అతిమాని తద్భావః అతిమానిత. అటువంటి అహంకారం గర్వం లేకుండా ఉండడం, వినయంగా ఉండడం. వినయం అంటే కొంతమంది అతి వినయం ధూర్త లక్షణం అంటారు. అతి వినయంగా ఉండకూడదు. వినయం పేరుతో కొంతమంది తమను తాము తక్కువ చేసుకొని చూసుకుంటుంటారు. బీ లిటిలింగ్ వన్ సెల్ఫ్ అంటే డిఫిడెన్స్. తనను తాను తక్కువ చేసుకుంటూ డిఫిడెన్స్తో ఉండడం వినయం అనుకుంటుంటారు చాలామంది. అది వినయం కాదు. వినయంగా ఉన్నంత మాత్రాన నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి మనిషికి. నాకు అది తెలియదు, ఇది తెలియదు, తప్పు చేశానేమో, ఏమన్నాను, ఇట్లా 100 సార్లు అడుగుతుంటారు కొంతమంది. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అంటే తనను తాను బలహీనంగా చూసుకోవడం. నాకు ఇది లేదు, అది లేదని 10 సార్లు చెప్పడం అవతల వాళ్ళకి. నాకు ఎక్కువగా పెద్ద ఇంటెలిజెన్స్ లేదు అని చెప్పుకోవడం. ఇట్లా తనను తాను నిందించుకుంటూ ఉంటాడు మనిషి. మనసులో నమ్ముకుంటాడు, బయట వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అలా చెప్పడం వల్ల వినయం అనుకుంటాడు. ఎంత తక్కువ చూసాను. నువ్వు సెల్ఫ్ ఎస్టీమ్గా ఉండాలి, నీకు నువ్వు నమ్మకంతోనూ ఉండాలి, అదే సమయంలో వినయంగా ఉండాలి. అహంకారం చూపించకూడదు, గర్వం లేకుండా వినయంగా ఉండాలి. హ్యూమిలిటీ అంటారు వినయం. తర్వాత అయిపోయినాయి. దీంతో 26 దైవీ గుణాలు అయిపోయినాయి అని చెప్పి అభిజాతస్య భవంతి అన్నారు. సంపదం దైవీం అభిజాతస్య భవంతి హే భారత. ఇవి కొంతమందికి పుట్టుకతోనే ఉంటాయిట ఈ గుణాలన్నీ. అభిజాతస్య అంటే పుట్టుకతోనే ఉంటాయి హే అర్జున. పుట్టేటప్పుడే ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎంతో జన్మజన్మల పుణ్యం ఉంటాయి పుట్టేటప్పుడు. ఇవన్నీ కూడా సహజంగా స్వాభావికంగా వాళ్ళకి ఏం కష్టం అక్కర్లేదు చాలా. అందుకనే రాముల వారు జన్మతః ఆయనలో ధర్మస్వరూపమైన దైవీ సంపత్తి వాళ్ళలో ఉంటుంది. అందుకనే కొంతమంది అంటుంటారు, నా స్టూడెంట్సే, స్వామీజీకి కూడా అదే ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా. నా స్టూడెంట్స్ అట్లాగే చెప్తారు, భర్తలు క్లాసుకి రారు, భార్యలు మాత్రం వస్తుంటారు. ఎవడు అంటుంటుంది, ఇట్లా ఒక 60 మంది ఉన్నారు నా అంటే స్టూడెంట్సే. ఏమని తెలుసా, మా వారండి వేదాంతం వినరే కానీ మీరు చెప్పిన అన్ని వర్చ్యూస్ ఆయన దగ్గర ఉన్నాయండి అంటుంది ఈవిడ. ఇట్లా దాదాపు ఒక 60 మందిని చూశాను నా స్టూడెంట్స్ని. స్వామీజీ కూడా ఇదే ఎక్స్పీరియన్స్. ఆయన చెప్తుంటే ఓహో ఇదంతా కామన్గా అందరు ఇట్లాగే చెప్తుంటారు కామన్ అనిపించింది నాకు. అవతల స్పౌజ్ గురించి ఒక స్టూడెంట్ ఒకళ్ళే ఉంటే ఇట్లా చెప్పారు 4-5 నాకు. అండ్ మా వారు అస్సలు వేదాంతం చదవరండి, క్లాసుకే రారు కదా, వేదాంతం చదవరు, ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. పెద్ద రిలీజియస్ పర్సన్ కాదు ఆయన, పెద్ద పూజలు అవన్నీ కూడా ఏం చెయ్యరు. కానీ మీరు చెప్తారు చూసారా అన్ని మంచి గుణాలు ఆయనలో అన్నీ ఉన్నాయండి అంటుంది ఆవిడ. ఇప్పుడు వాళ్ళ పేరు ముఖాలని గుర్తుకొస్తున్నాయి నాకు చెప్తున్నా. అట్లా కొన్ని గుణాలతో కొంతమంది పుట్టుకతోనే పుడతారు స్వభావంగా. అన్ని 26 లేకపోయినా కొన్ని గుణాలు ఖచ్చితంగా వాళ్ళల్లో ఉంటాయండి కొంతమంది. అట్లాగే మనలో కూడా కొన్ని ఉంటాయి స్వతహాగా, మనకు తెలియదు, అవి అవతల వాళ్ళు గ్రహిస్తారు. మనలో ఏ గుణాలు ఉన్నాయో మనకు తెలియకూడదు, తెలిస్తే కష్టం. తెలియవు. మహాత్ములకి వాళ్ళ గుణాలు వాళ్ళకి తెలియవు, ఎందుకంటే వాళ్ళకి అది స్వభావం. అది ఒక పెద్ద గుణంగానే చెప్పుకోరు వాళ్ళు. మనకు చూసే వాళ్ళకి తెలుస్తుంది
వాళ్ళని క్షమించే గుణం చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. ఇంకొకళ్ళకి అందరినీ ప్రేమిస్తారు వాళ్ళు, ఎవరిని తేడాగా చూడరు. అదొక గుణం వాళ్ళకి. అందరినీ నమ్ముతారు వాళ్ళు. కానీ అందరు నమ్మరే అందరినీ, కొంతమంది నమ్ముతారు చూడండి. అదిలో వాళ్ళ యునీక్నెస్. మనం చెప్పినా కూడా ఎందుకు నమ్ముతాం నమ్మకూడదంటే, ఎట్లా నమ్మకుండా ఎట్లుంటాం అంటారు వాళ్ళు. అలా ప్రతి మనిషిలో కూడా కొన్ని దైవీ గుణాలు ఉంటాయి. పుట్టేటప్పుడే సహజంగా ఉంటాయి. కానీ అది పెంచేటప్పుడు మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులు పాడు చేస్తారు పిల్లల్ని. వాళ్ళలో స్వతహా గుణాలని పూర్తిగా పాడు చేయలేరు, కొంతవరకు వీళ్ళు అవన్నీ బ్రెయిన్ వాష్ చేసేస్తారన్నమాట. అందుకని వాళ్ళలో ఉన్న మంచి గుణాలను ఎదగనివ్వాలి. ఈ తల్లిదండ్రులు కొంతమంది స్వార్థం వలన వాడిని విషమంగా మారుస్తారు. అలా చేయకూడదు. కానీ తల్లిదండ్రుల ప్రభావానికి కూడా లోనవ్వకుండా ఉండగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు వాళ్ళని ప్రభావితం చేయలేరు. అది పవర్ఫుల్ అనమాట. ఇంకంతే వాళ్ళ జీవితాంతం అట్లాగే ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళు కష్టాలు పడుతుంటారు. పడినా కూడా వాళ్ళు కష్టాలు అనుకోరు. అవి కష్టపడినా కూడా ఇదంతా చాలా కొంచెం డెప్త్ లేండి. మీరు ఆలోచించండి. ఇటువంటివన్నీ కూడా పుట్టుకతోనే సహజంగా వస్తుంటాయి అర్జున అన్నాడు. తర్వాత 4వ శ్లోకం. దంభో దర్పోభిమానస్య క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిభూతస్య పార్థ సంపదమాసురీం. హే పార్థ, ఆసురీం సంపదం. ఆసురి సంపద అంటే ఏమిటో తెలుసా నాయన? ఈ ఒక్క శ్లోకంలో 6 అసురీ సంపద, ఆసురిక సంపద గురించి చెప్తున్నారు. అసుర సంపద అంటే ఇక్కడ సంపద అంటే ధనం కాదండి, అది వాడి ధనం. అసుర గుణాలు అని అర్థం. దంభ, దంభ అంటే ధర్మధ్వజిత్వం అంటారు. అంటే తాను చేసే ధర్మ కార్యాలని అందరికీ చెప్పుకోవడం, పబ్లిసిటీ అన్నమాట. దంభ. ఎట్లాగైతే జెండా పట్టుకొని చూపించుకుంటాడు చూసాడా, వీడు చేసే గొప్ప పనులన్నీ అందరికీ పబ్లిసిటీ కావడానికి అట్లా చూపించుకుంటాడు అనమాట. పేపర్లో ప్రింట్ అవుతుందా లేదా, నా ఫోటో వచ్చిందా లేదా, ఇవన్నీ దాన్ని దంభ అంటారు. కాయిక, కొంతమంది వాళ్ళ యొక్క వేషభూషణలోనే చూపిస్తారు వాళ్ళ దంభాన్ని. వేషభూషణ అంటే ఏంటి? చెప్పుల దగ్గర నుంచి, డ్రెస్ దగ్గర నుంచి ఆ దంభం అంతా కనపడుతుంది. కొంతమంది వాళ్ళ నడకలోనే చూపిస్తారు దంభం అంతా, నడిచే విధానంలోనే తెలిసిపోతుంది. కొంతమంది ఆలోచన తీరులో, వాళ్ళ మాటల్లో బయటపడుతుంది. బిహేవియర్, మాటల ద్వారా కొంచెం దంభం తెలుస్తుంది. కనుక మనస వాచ కర్మణ మనం పసిగట్టేయచ్చు వీళ్ళలో దంభం ఉన్నది అని. తన గురించే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు ఎప్పుడు. తర్వాత దర్ప. దర్ప అంటే గర్వం, ఎరగెన్స్. దర్పం, గర్వం వేటి వల్ల వస్తుందంటే ధన జన యవ్వన. ధనం వలన గర్వం వస్తుంది మనిషి. అతిగా ధనం ఉన్నవాడికి చాలామందికి గర్వం వస్తుంది ధనం వల్ల. యవ్వనం వల్ల వచ్చే గర్వం అంతా ఇంత కాదండి. మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు వాడికి ఇంకా కళ్ళు పైన ఉంటాయి. చాలామందికి యవ్వనంలో ఉన్నప్పుడు తానే అంతా అనుకుంటుంటాడు మనిషి. యవ్వన గర్వం ఆల్సో మోస్ట్ డేంజరస్ గర్వం. ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుందండి యవ్వన గర్వం? వృద్ధాప్యం వచ్చే వరకు ఉంటుంది. తర్వాత పుష్గా. అందుకనే అడల్సెంట్ చిల్డ్రన్ని చూడండి, పట్టలేం. వాళ్ళు వినరు. కారణం ఏంటంటే యవ్వన గర్వం అన్నమాట. అది సహజంగానే పెరుగుతుంది చాలామందికి. కానీ అది లేకుండా ఉండేవాళ్ళు, యవ్వనంలో ఉన్నప్పుడు గర్వం లేకుండా ఉండేవాడు చాలా అరుదు. అది ఉన్నది అంటే
ఇట్స్ ఎ యునిక్, వెరీ వెరీ యూనిక్. అలా ఉండేవాడు చాలా తక్కువ. యవ్వనంలో ఉన్నప్పుడు ఆ శరీర పటుత్వం వలన గర్వం వస్తుంది మనిషి. తర్వాత మరొక గర్వం అంటే జనగర్వం. జనం అంటే చాలామంది ఉంటారు, పరివారం చేసేవాళ్ళు, సర్వెంట్స్, డ్రైవర్స్, వాళ్ళు వీళ్ళు ఎంతోమంది వీళ్ళకి అన్ని అందిస్తుంటారు నాలుగు వైపులా. ఆ జనాన్ని చూసుకొని గర్వం మనిషి. కుటుంబమే, పెద్ద కుటుంబాన్ని చూసుకొని, పిల్లల్ని చూసుకొని, లేకపోతే మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకొని వచ్చే గర్వం. నాది పెద్ద కుటుంబం అని చెప్పుకుంటూ ఉంటాడనమాట. జన గర్వం అంటారు. ధన జన యవ్వన గర్వం. అప్పుడు ఇంకా కొన్ని గర్వాలు ఉన్నాయండి. విద్యా గర్వం. విద్య వలన వచ్చే గర్వం విద్యా గర్వం. కాస్త చదువుకోగానే ఆహా నాకెంత తెలుసు, అవతల వాళ్ళకి ఏమేమి తెలియదు అని చూస్తుంటాడు. నాకు తెలిసినంతగా వాళ్ళకి తెలియదే అని ఆలోచిస్తే విద్యా గర్వం. ఇది మహాప్రమాదం. కానీ దీని నుంచి తప్పించుకోవడం కూడా కష్టమే. విద్యా గర్వం నుంచి కూడా తప్పించుకోవడం చాలా చాలా కష్టం. అది లేకుండా ఉన్నాడు అంటే వెరీ వెరీ గ్రేట్ అన్నమాట. ఎందుకు ఉండాలి గర్వం? నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయని తెలుసుకోవాలి ఫస్ట్. నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయని తెలిస్తే గర్వం రాదు. నాకు తెలిసిందే ఇంకా అంత ఫైనల్ అంటే గర్వం వస్తుంది. కనుక మనం విద్య చదువుకున్న తర్వాత ఇంకా వెళ్ళి చదువుకోవాలంటే కొంతమందికి అవమానంగా ఉంటుంది. నేను ఇంత డిగ్రీలు సంపాదించాను, ఇంత పేరున్నది నాకు, అక్కడికి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వినడం ఏమిటి అని అనుకుంటాను. అప్పుడు మనిషిలో తర్వాత విద్యను నేర్చుకోలేడు, అసలు విద్యను నేర్చుకోలేడు. అందుకని హై క్వాలిఫైడ్ పీపుల్ వేదాంతానికి రావడానికి జంకుతారు. ఎందుకంటే ఇంత చదివి నేను అక్కడికి పోయి క్లాసుకి పోయి కూర్చోవడమా, అది మాట్లాడకుండా వినడమా? నన్ను మాట్లాడిస్తే వెళ్తా. నన్ను మాట్లాడాలి అక్కడికి వెళ్ళి. నన్ను గంట సేపు సైలెంట్గా కూర్చోబెట్టి వినమంటే మాత్రం వినను. ఇక్కడ ఏమిటంటే గంట సేపు సైలెంట్ కూర్చోవాలి. అందుకే చాలామంది రాలేరు, వాళ్ళ నాలెడ్జ్ని సప్రెస్ చేసుకోలేరు. అందుకని వచ్చినా కూడా 2-3 మాటలు మాట్లాడతారు అప్పుడప్పుడు వాళ్ళకి తెలియకుండా. మనం ఆగామనుకోండి వాళ్ళ అహంకారం దెబ్బతింటుంది. చాలా కష్టం కూర్చొని వినడం అనేది. మాట్లాడడం అంటే నన్ను కూడా మాట్లాడిస్తే వస్తాను. ఇప్పుడు నేను మాట్లాడటానికి అనుమతినిచ్చాను అనుకోండి, గంటలో చాలామంది వస్తారు. ఎందుకంటే మనం కూడా మాట్లాడచ్చు కదా, మనం కూడా కొంచెం మన నాలెడ్జ్ని వ్యక్తం చేయొచ్చు కదా అని చెప్పి ఆనందం అన్నమాట. అదొక రకమైనటువంటి గర్వం. ఇక్కడేం చేస్తామంటే వాంటెడ్లీ డెలిబరేట్లీ షట్ యువర్ మౌత్ అంటాం. ఎందుకంటే నువ్వు మాట్లాడాలనే ఉద్దేశం నీలో వచ్చింది అంటేనే నువ్వు వినడం మానేసావని అర్థం. వినడం తగ్గిపోతుంది. నెక్స్ట్ టైం నేనేం మాట్లాడాలి అడగాలనే ఆలోచనే ఉంటుంది, కానీ గురువు చెప్పేది వినలేము. అందుకని డెలిబరేట్లీ ఈ యొక్క క్లాసులో ఏం చేస్తామంటే శిష్యులు నోరెత్తకుండా చేసేది కారణం అదే. ఎందుకంటే వాళ్ళల్లో వినే శక్తిని పెంచడం కోసం. అంతేకాని వాళ్ళకి ఎన్నో సబ్జెక్టులు తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉండి ఉండొచ్చు. కానీ ఈ విషయంలో మాత్రం నేను చెప్పేటప్పుడు ఇందులో కూడా కొన్ని విషయాలు తెలిసి ఉన్నప్పటికీ కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే మాట్లాడితే నువ్వు వినలేవు, మాట్లాడడానికి టెంప్టేషన్ ఉంటే వినలేవు. చూసారా ఎంత ఆలోచించాలో ఇవన్నీ కూడా. ఎప్పుడైనా వాళ్ళని సర్ది చెప్పి కూర్చోబెట్టాలి. అహం దెబ్బతినకూడదు, లేకపోతే మళ్ళీ రారు క్లాసుకి. ఇవన్నీ చాలా కష్టాలు ఉంటాయి. కొత్తగా అన్నమాట. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్లు ఉంటుంది. అదేనా సామెత? ఓకే. తర్వాత దర్ప అభిమాన అంటే తనను అందరూ బాగా గొప్పవాడిగా చూడాలన్నమాట. వ్యానిటీ. అందుకే ఆ బ్యాగ్కి ఏం పేరు తెలుసా? వ్యానిటీ బ్యాగ్ అని పేరు. ఎందుకండి బ్యాగ్కి వ్యానిటీ అనేది? అది వేసుకుంటేనే తెలిసిపోతుంది ఎంత వ్యానిటీ ఉన్నదని.
వ్యానిటీ అంటే గర్వం, అభిమానిత అంటే ఆత్మని పూజ్యత్వ భావన, తనను తాను గొప్పగా భావించుకోవడం, తాను గొప్పవాడినని అందరూ భావించాలని భావించడం కనుక అభిమానిత. తర్వాత క్రోధ, కోపము అని అర్థం. ఈ కోపం అనేది కూడా మనం మంచి కోపం, చెడు కోపం, రెండు కోపాలు మనిషి డివైడ్ చేస్తాడు. కోపం అంటే మన ప్రయత్నం లేకుండా వచ్చే కోపం మంచిది కాదు అని మనుషులే వాళ్ళ కోపాన్ని వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. ఎట్లాగంటే కోపం వచ్చిందా, తెలియకుండా వచ్చిందనుకోండి, ఆ కోపాన్ని వ్యక్తం చేస్తే అది మంచిది కాదు, ఫలానా మనిషి ఒక తప్పు చేశాడు కనుక వాడి మీద నాకు కోపం వచ్చిందంటే సరి అయిన కోపం అనుకుంటాడు. డెలిబరేట్గా నేనే కోపం తెచ్చుకున్నాను, ఆ వ్యక్తి మీద కోపం చూపించాలనుకుంటున్నాను. నా ప్రయత్నం లేకుండా వచ్చే కోపం ఒక టైప్ ఆఫ్ కోపం, అది మంచిది కాదు. నేను కావాలని కోపం తెచ్చుకున్నాను, అవతల వాడు తప్పు చేయడం వల్ల తెచ్చుకున్నాను కదా, అప్పుడు ఈ కోపం కరెక్ట్ కోపం. కోపం ఏం పర్వాలేదు, వాడు తప్పు చేశాడు కాబట్టి కోపం వచ్చింది నాకన్నాడు. మూడో రకం ఏంటంటే ఈ కోపం వచ్చిన తర్వాత నా కోపం ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోతుందండి. కాస్త అట్లా కోపం వస్తుందే కానీ నాకు నేను ఎప్పుడు పోవాలంటే అప్పుడు కోపం పోతుంది. ఇది మూడో రకం. కోపం పోతుంది, నేను పోవాలన్నప్పుడు అది పోతుంది, దాన్ని నన్నేం చెయ్యదు అనుకుంటాడు. ఈ మూడు రకాలు తప్పేట. దెర్ ఈజ్ నో జస్టిఫైయబుల్ యాంగర్. నువ్వు కోపాన్ని సమర్థించడానికి వీల్లేదు. అది అనుకోకుండా వచ్చినా, డెలిబరేట్గా నీ ప్రయత్నం వలన వచ్చినా, అది నీవు మానుతుంది, పోతుంది అని అనుకున్నా కూడా అసలు కోపం అనేటువంటిది శాస్త్రం ఒప్పుకోదండి. క్రోధం అనేది శాస్త్రం ఒప్పుకోదు. కానీ శాస్త్రం ఒప్పుకుంటే ఎవరికి కావాలి, ఒప్పుకోకపోతే ఎవరికి కావాలి. నాకు వస్తుంది అంతే, ఏం చేస్తావు? ఏమీ చెయ్యను, నువ్వే అనుభవిస్తావు. తర్వాత దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా నువ్వే దాని యొక్క ఫలాన్ని అనుభవించాలి. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.